వైసీపీ అంటే వైసీపీ ఎక్కడ వచ్చింది? రాజశేఖర రెడ్డి వల్ల వైసీపీ గెలిచింది. వైసీపీ ఎక్కడ ఎవరు ఓటేశారు? రాజశేఖర రెడ్డి వల్ల వైసీపీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేసిన పనులు మంచి పనులు చేయమంటే ఈయన ఒకసారి చూద్దాం పిల్లోడని అందరూ వేశాం దేశమంతా. ఈయన పరిపాలన నచ్చలా. వేధింపుల కేసులు ఎందుకయ్యా? పిలిపించి మాట్లాడాలి. ఏ గ్రామంలో ప్రెసిడెంట్ అయినా ఆ ప్రెసిడెంట్ అయినా ఎస్టీ కేసులు వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు పెడితే అది ముందుకు నడవదు. ప్రభుత్వం గ్రామాల్లో పెద్దవాళ్ళ ఉండేప్పుడు పెద్దవాళ్ళని పిలిపించి వ్యవహారం చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోళ్ళైనా జగన్మోహన్ రెడ్డి పెట్టించాడని మేము అంట్లో కేసులు ఆయన చూసి కింద వీళ్ళు కేసులు పెట్టిస్తున్నా తప్పు వస్తున్నాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన నాన్న చూసి వేసాం ఓట్లు. 15 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఉసూరు అని ఏడ్చి మేము వేసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు చూసి చేసిన పనులు మంచి పనులు చేశాడని వైసీపీకి పునాది వేశారు. అంతవరకైనా లాన్ లేకుండా వైసీపీ లేదు అసలుకి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా నెలకి 1 తారీఖు వచ్చేప్పటికి ఇంతమంది మంత్రులను పెట్టాడు కదా సచివాలయంలో. ఎందుకు ఒక్కరితోనే 1 తారీఖు ఇస్తున్నాడు పింఛన్లు? ప్రభుత్వం అసలు ఎలా ఉంది? వైసీపీ వాళ్ళకి తెలుసుకోమను. 10 మంది ఇచ్చే పింఛన్లు ఒక్క మడిచే పొద్దుపడిచేపటికి గంట కొట్టి పింఛన్ ఇస్తున్నాడు 4 ఏళ్ళు. అంత డబ్బు ఎక్కడ తెచ్చిస్తాడు చంద్రబాబు గారు? మనం వేరే ఉద్దేశం కాదుగా. పింఛన్లు ఎంత పెంచాడు? 2000కి 4 ఏళ్ళు పెంచాడు. అట్లాగే పింఛన్లు పథకాల కాడ చేసి చూపిస్తున్నాడు బంగారులాగా. అయితే ఆయన మంచి పనులు చేయమను. ఈసారి బట్టి రాడు జగన్ వస్తే ఇంకెప్పుడే. కానీ అసలుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంత కాలం రాష్ట్రంలో జగన్ అనే మొక్క రాదండి. అది లెక్క అంతేగా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నాలో జగన్ మట్టికి రాడు. చంద్రబాబు ఏదింపు కేసులు పెడతాలో దెబ్బతిన్నాడు జగన్. 75 సంవత్సరాల కేసులా? అట్లా కేసులు లాస్ట్లో కేసు పెడతామే జగన్ రాయిట్కి వెళ్ళిపోయాడు లాస్ట్న. అసలు కేసులు పెట్టుకోండి కరెక్ట్గా చేయమను. నెంబర్ 1కి ప్రభుత్వం నడపాలి. ఎస్టీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు పెడతాం కదా కేసులు. ఆ ఊళ్ళో నాయకులు తీసుకొస్తాం. ఒక బీసీ వాడి మీద కేసు పెడతాం, ఒక వాళ్ళ మీద కేసు పెడతాం. వాళ్ళని వాడుకుంటున్నారు ప్రభుత్వంలో. అది తప్పు.